ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆశ్వయుజమాస కృష్ణ త్రయోదశి అంటే ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈరోజు 18 అక్టోబర్ 2025 సంవత్సరము మధ్యాహ్నము 3 గంటల మీద త్రయోదశి వస్తుంది. ఆ రోజు సాయంత్రము శని త్రయోదశి కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు, తర్వాత శనిగ్రహ దోషం ఉన్నవాళ్ళు కూడా శనేశ్వరునికి తైలాభిషేకము చేసుకోవడం వల్ల విశేషమైన శనేశ్వర దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆ రోజు యమదీపం పెట్టడం వల్ల అపమృత్యు పీడలు ఉంటే అవి తొలగి దీర్ఘాయుష్వంతులవుతారు. శని త్రయోదశి రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి రోజు సాయంత్రము ఇంటి బయట దక్షిణ దిక్కుగా ఆవు పేడతో కానీ పసుపు నీళ్ళతో కానీ అలికి దాని మీద వరిపిండితో చిన్న ముగ్గు పెట్టి దాని మీద విస్తరాకు కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దాని మీద రాళ్ల ఉప్పు వేసి దాని మీద ఒక ప్రమిదను పెట్టాలి. ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలోకి 3 వైపులా వత్తులు వేయాలి. ఒకటి తూర్పుకు, ఒకటి ఉత్తరానికి, ఒకటి దక్షిణానికి వత్తులు వేసి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి 3 వైపులా వేయాలి. వేసిన తర్వాత దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి వెలిగించాలి. వెలిగించి ఫస్ట్ తూర్పు వైపున ఉండే వత్తిని వెలిగించి సూర్యుడిని ప్రార్థన చేసుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిత్యాయ కాబట్టి సూర్యుడిని ప్రార్థన చేసుకొని ఆ దీపం వెలిగించి తర్వాత ఉత్తరం దిక్కుగా ఉన్న దీపం వెలిగించాలి. దానికి కుబేరుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. కుబేరాయ వై శ్రవణాయ అని చెప్పుకుంటూ కుబేరుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఆ రోజు ధనత్రయోదశి కావున కుబేరుడు అధిపతి. తర్వాత దక్షిణ దిక్కుగా ఉన్న దీపానికి వెలిగించి యముణ్ణి ప్రార్థన చేసుకోవాలి. మా కుటుంబంలో ఎవరికి కూడా అపమృత్యు దోషాలు ఉండకుండా చూడమని, ఒకవేళ దోషాలు ఏమన్నా ఉంటే అవి పరిహారం అయ్యి దీర్ఘాయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దానికి ప్రార్థన చేసుకొని దానికి ఆ దీపాలకి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి 2 ఊదికడ్లు వెలిగించుకొని ధూపం చూపించిన తర్వాత బెల్లం ముక్క కానీ లేకపోతే కొంచెం చక్కెర కానీ నైవేద్యం చేయాలి యమదీపానికి. చేసిన తర్వాత మంగళహారతి చేసి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని ఆ దీపాన్ని అలాగే ఉంచాలి. అది ఎంతసేపు అన్నా వెలిగిన తర్వాత ఆ దీపాన్ని కానీ ఆ మిగిలిన నూనెను కానీ ఇంట్లోకి తీసుకుపోకూడదు. కాబట్టి దానికి పూజ చేయవలసిన పసుపు కుంకుమాన్ని కూడా విడిగా తెచ్చుకొని పూజ చేయాలి. పూజ చేసుకున్న తర్వాత అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఆ దీపం వెలిగిన తర్వాత ఉదయం స్నానం చేసేందుకంటే ముందే ఆ దీపాన్ని తీసి బయట ఎక్కడైనా వేయొచ్చును. బయట వేసిన తర్వాత మీరు మామూలుగా పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. యమదీపం పెట్టేదానికంటే ముందుగా సాయంత్రంగా ఇంటి గడపను నీట్గా అలికి ముగ్గులు పెట్టి దానికి గడపకు పూజ చేసుకోవాలి. ధనత్రయోదశి కనుక దీపానికి అటువైపున గుమ్మానికి అటువైపున కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. ఆ రోజు